ఇక్కడ చూసుకుంటే మహిషాసుర మర్దిని. జై మాతాజీ. మనం బయట నుంచి ఈ గుహను చూస్తే చాలా చాలా అందంగా ఉంది. బలి ఉంది అమిగోస్. నిజంగా అమిగోస్ కేవ్ నెంబర్ 21 ఉంది. చాలా చాలా బాగుంది అమిగోస్. ఎన్ని విగ్రహాలు, ఎన్ని శిల్పాలు, ఎన్ని ప్రమదగణాలు. నిజంగా మినియేచర్ ఆర్ట్ కూడా మనకు వచ్చి లోపలైతే కనిపిస్తూ ఉంది. నిజంగా బ్యూటిఫుల్ అమిగోస్. ఆ రోజుల్లో కేవ్ నెంబర్ 21 వచ్చి ఒక సభ మండపం అంట. చాలా చాలా పెద్ద హాల్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కేవ్ నెంబర్ 21ని విజిట్ చేయండి. లోపలికి వచ్చి విజిట్ చేయండి అమిగోస్. చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని కేవ్స్ని బయట నుంచి చూసే ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. మనకి లోపలికి వెళ్తేనే అర్థమవుతుంది లోపల ఏముందని చెప్పి. హర్ హర్ మహాదేవ్. ఇది వచ్చి కేవ్ నెంబర్ 22. లోపల చూస్తున్నారు కదా, ఆ మహాదేవుడైతే ఉన్నాడు అమిగోస్. ఆ శివలింగాన్ని చూసుకుంటే ఎంత బాగా చెక్కున్నారో చూడండి. హర్ హర్ మహాదేవ్. శివలింగం పానపట్టం బలి చెక్కున్నారు. అలానే మనం వచ్చి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా అందమైన విగ్రహాలు. ఇది వచ్చి హాల్ అండి. పైన మండపం. ఈడెవరో దాయాలాడడానికి పెట్టయితే గీసున్నారు. మనం వచ్చి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్తంభాలు చాలా చాలా ఉన్నాయి. అలానే కూర్చోవడానికి ఒక మండపం లాగా ఉంది. కానీ అంత పెద్దగా కార్వింగ్స్ అయితే లేవు. అంటే బహుశా దీన్ని వచ్చి మధ్యలోనే ఆపేసినట్టున్నారు. 22వ గుహ పరిస్థితి ఇది అమిగోస్. ఇక్కడ వచ్చి గణపతి, వినాయక స్వామి. తొండం లేదమిగోస్. అలానే కాలు కూడా దెబ్బతినుంది. బహుశా దండయాత్రలో డ్యామేజ్ చేసేసినట్టున్నారు. ఇక్కడ వచ్చి ఎవరో అమ్మవారు. ఇది వచ్చి 23వ గుహ. లోపల చూసుకుంటే విగ్రహం లేదమిగోస్. అలానే ఇక్కడ చూసుకున్న విగ్రహాలు లేవు. ఇక్కడ కూడా. ఇంకా ఎక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఆ మహాదేవుడు ఉన్నాడు కానీ సగం మాత్రమే ఉన్నాడు అమిగోస్. ఏం బ్రో, సగమే ఉన్నాడు కదా, ధ్వంసం చేసేసారు. వాళ్ళకి ఒక విషయం అర్థం కాలేదు బ్రో. అదేంటంటే శివలింగాన్ని ధ్వంసం చేస్తే శివతత్వాన్ని ధ్వంసం చేసినట్టు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు మనం ప్రతి రాయిలోనూ శివుణ్ణి చూస్తామని చెప్పి. అదే కదా శివతత్వం అంటే. ప్రతి రాయిలో శివుడు ఉంటాడు బ్రో. అన్నిట్లోనూ శివుడు ఉంటాడు. హర్ హర్ కంకర్ మే శంకర్ హై. హర్ హర్ మహాదేవ్. ఇక్కడ కూడా సగం శివలింగమే ఉంది. ఇక్కడ వచ్చి ఆ వినాయక స్వామి. ఈ పార్ట్ వచ్చి సగంలోనే ఆపేసినట్టున్నారు. చూస్తున్నారు కదా, పిల్లర్స్ కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. మనకి ఈ ఎల్లోరా గుహల్లో ఒక గుహ నుంచి ఇంకొక గుహకి వెళ్ళడానికి కనెక్టివిటీ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఏఎస్ఐ వాళ్ళు. ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అమిగోస్. ప్రెజెంట్ ఈ ఎల్లోరా అవన్నీ ఏఎస్ఐ ఆధ్వర్యంలో అయితే ఉన్నాయి.
అన్నట్టు ఈ ఎల్లోరా గుహల్ని వచ్చి 1983లో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే గుర్తించారు ఈ ఎల్లోరా ఆ అజంతా గుహల్ని. అవుట్ ఆఫ్ ద వరల్డ్, ట్రెమెండస్ అమిగోస్. ఇదే అమిగోస్ కేవ్ నెంబర్ 25. లోపల వచ్చి విగ్రహం లేదు, మండపం మాత్రమే ఉంది. విగ్రహాన్ని తొలగించేశారు ఇక్కడ నుంచి. చాలా గుహల పరిస్థితి ఇదేనండి. ఇక్కడ చూసుకుంటే అతి పెద్ద పెద్ద ద్వారపాలకులు చూడండి, ఎంత పెద్ద ద్వారపాలకులు. అలానే ఇక్కడ పైన చూసుకుంటే మండపం పైన బ్రో, పైన ఎవరు బ్రో? పైన సూర్య భగవానుడు బ్రో. అక్కడ రథం నడుపుతున్న ఆయన అనూరుడు. అనూరుడు ఎవరంటే గరుత్మంతుడి తాలూకా బ్రదర్ అన్నమాట. గరుత్మంతుడికి బ్రదరు అనూరుడు అని ఆయన. ఓకే. దానికి ఏంటంటే పుట్టడంతో అంగవైకల్యంతో పుట్టాడని వీళ్ళ తల్లి జపం సూర్యదేవుడికి పూజ చేయమంటే పూజ చేసి సూర్యదేవుడు ఆరోగ్యానికి ప్రతీక కదా. అవును. సో ఆయన దగ్గర రథసారథిగా ఉండమని వరమిస్తాడన్నమాట. టీకే 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 నుంచి ఈయనకి కాళ్ళు చేతులు అన్ని సెట్ అయిపోతాయి. రైట్ రైట్. అనూరుడైన ఆయన సూర్య భగవానుడు రథసారథి. సూపర్ సూపర్ బ్రో. అరసవిల్లి క్షేత్రం కూడా ఉంది బ్రో. శ్రీకాకుళంలో అరసవిల్లి క్షేత్రం కూడా ఉంది బ్రో. అరసవిల్లి క్షేత్రం. రైట్ 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 సూర్య భగవానుడే వెలిసింది. రైట్ 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 బ్రో. థ్యాంక్స్ బ్రో. అమిగోస్, ఈ అరుణుడు ఎవరంటే సాక్షాత్తు సూర్య భగవానుని యొక్క రథసారథి, అలానే పక్షిరాజు గరుత్మంతుని సోదరుడు. అలానే వీళ్ళిద్దరూ ఎవరంటే కశ్యప మహర్షి అలానే వినతామాత యొక్క కొడుకులు అమిగోస్. ఈ వినతామాత ఎవరంటే దక్ష ప్రజాపతి యొక్క కూతురు. అంతే అమిగోస్. నా పేరు దయ, నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి అమిగోస్. తెలుసు కదా, మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఇది వచ్చి కేవ్ నెంబర్ 26. చూడడానికి బాగుంది, మితంగానే ఉంది, చిన్నగానే ఉంది. మహా అయితే గట్టిగా ఒక 7-8 పిల్లర్స్ ఉన్నాయి. పెద్దగా కార్వింగ్స్ ఏమీ లేవు. మనం చూసుకుంటే లోపల మహాదేవుడు ఉన్నాడు. అలానే బయట వచ్చి ద్వారపాలకులు అయితే ఉన్నారు. ఆ ద్వారపాలకులు కూడా ధ్వంసమైపోయినారు అమిగోస్ మనకి. అలానే ఇంకా స్తంభాలకి మధ్యలో చిన్న చిన్న విగ్రహాలను అయితే బ్యూటిఫుల్గా అయితే కార్వ్ చేస్తున్నారు. అలానే మనం చూసుకుంటే ప్రదక్షిణ మార్గం అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే సాక్షాత్తు ఆ మహావిష్ణువు చూస్తున్నారు కదా. మ్యాక్సిమం విగ్రహం అయితే ధ్వంసమైపోయిందో లేకుంటే కంప్లీట్ చేయలేదో అర్థం కావట్లేదు. అక్కడ అటుపక్క చూసుకుంటే నాభిలో నుంచి బ్రహ్మ పుట్టిన దృశ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ గుహల్లో కొన్ని శిల్పాలను అయితే కంప్లీట్ అయితే చేయలేదు. అలానే ఈ టెంపుల్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కానీ కంప్లీట్గా పాలిష్ అయితే చేయలేదు. ఐ మీన్ కడతా ఆపేసినట్టున్నారు మీరు. కానీ చూడటానికి పెద్ద కేవ్ బ్యూటిఫుల్గా చాలా చాలా బాగుంది. ఆ పక్కనే వాటర్ ఫాల్ అయితే ఉన్నది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ వెళ్ళడానికి దారి లేదు. ఎలాగోలా మనం వచ్చి కేవ్ నెంబర్ 28, 29కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో.